బొబ్బిలిపులి ఆడియోను రాజ్యసభ మాజీ సభ్యులు ఎన్ తులసి రెడ్డి మంగళవారం విడుదల చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఈ ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు వి. రామ్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరచడం కోసమే బొబ్బిలిపులి ఆడియో విడుదల చేశామన్నారు. మార్పు కోసమే తాను బొబ్బిలిపులి చైతన్య యాత్ర చేపడుతున్నానని చెప్పారు. ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలు సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే ఉన్నాయని, వారి స్వార్థం కోసం కాదన్నారు. కుల, మతాలకు అతీతంగా పాలన సాగాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసి రెడ్డి మాట్లాడుతూ బొబ్బిలిపులి జైత్రయాత్రకు తన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. సమాజ శ్రేయస్సు కోసం వి. రామ్ చేపట్టిన బొబ్బిలిపులి ఆడియో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. బొబ్బిలిపులి ఆడియో విడుదలలో అడ్వకేట్ ఎంవి బాలిరెడ్డి, తిరుపాల్ రెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, వేమరాజ, వెంకటేశు, వేమయ్య, నాగరాజు, అమర్, ఉత్తన్న, దేవత నాగరాజు, ధ్రువ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే బొబ్బిలిపులి అనేది ఒక ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఈరోజు 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా ప్రజలు ఇచ్చకాలు బానిసలు చేశారు తప్ప స్వతంత్రం రాలేదు. ఒక నిజమైన స్వతంత్రం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. ఎందుకంటే ప్రజలు విఐపీ, వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు ప్రజాసేవకులు. ఇది మంచి ప్రజల్ని అంచివేస్తున్నారు, తొక్కేపడుతున్నారు. అందువల్ల నేను ఒకటే చెప్పబోతున్నాను, తెలుగు శక్తి మొదటి నుంచి మేము పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళకి మేము కొమ్ము కాస్తాం తప్ప చెడ్డ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే మేము స్పేర్ చేయలేము. మేము ఒకటే మా లక్ష్యం ఏంటంటే ఇంకా నుంచి మారాలి, మార్పు మొదలవ్వాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళు పీడిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళు పీడిస్తారు. ముఖ్యంగా నేను జీవితం కారణం ఏంటంటే పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినా నాకు వేంపల్లి అయినా నాకు విడిదైన బంధం నాకు ఏర్పడింది డిఫరెంట్గా. సో నా ఈ బొబ్బిలిపులి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయని పెట్టినాను, పూజలు పెద్దలతో చేరుకున్నాను. డెఫినెట్గా భగవంతు సంకల్పం అందరి ఆశీస్సులతో అది జరిగింది నేటి వేళ. దాన్ని డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలను చైతన్యపరిచి ఇంకా ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ప్రజలు అందుబాటులో ఉండాలి. వాళ్ళ ఆఫీసులో కాదు, కాన్స్టిట్యున్సీలో ఉండాలి. మనం చిన్నపిల్లలు మనం స్కూల్కి ఎలాగైతే పంపిస్తాం, కాలేజ్ ఎలాగైతే పంపిస్తామో వాళ్ళు ఆ మాదిరిగా వచ్చి కాన్స్టిట్యున్సీ పంచాలి. ఇవాళ ఎక్కడ చూసుకున్నా రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీ కూడా అడ్వాన్స్ స్థితిలో ఉన్నాయి. ఏ కాన్స్టిట్యున్సీ బాగుందని చెప్పని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని, ఎవరూ చెప్పలేదు. అందువల్ల ఇవాళ ప్రభుత్వ అధికారులు కూడా మైండ్ సెట్ మారాలి ఇవాళ. ఎందుకంటే వాళ్ళు ప్రజలు కట్టి పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు. మరి ఇవాళ అలాంటి ప్రజల్ని హింసిస్తుంటే ఎవరు వస్తారా అని చెప్పి ప్రజలు చూస్తారు. భగవంతుడు రావట్లేదు, ప్రతి ఒక్కరిని భగవంతుడు ఉన్నాడు. దాన్ని డెఫినెట్గా ప్రజలు ఒకటే పిలిపేస్తారు, మీరందరూ ఒక బొబ్బిలిపులిగా మారాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి, ప్రజల కొరికే ప్రభుత్వాలు ఉన్నారు తప్ప స్వార్థం కోసం కాదు. నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలి, కుల మత వర్గ ఎంతో మంది మహనీయులు పోరాడి స్వతంత్రం వచ్చింది. కానీ ఇవాళ స్వాతంత్రం ఎందుకు వచ్చింది అన్న భయం జనాల్లో వస్తుంది. నిజంగా బ్రిటిష్ పరిపాలననే ఈ దేశం బాగుందనిపిస్తుంది. దాన్ని ఒకటే కోరుతున్నాను, ఇక్కడైనా సరే ప్రజలు కూడా మారాలి. ఇవాళ రాజా పార్టీలు డబ్బులు ఇవ్వడం కాదు, మన బాధ్యత ఏంటి, మన భావితరాలకు ఏమేస్తున్నాం, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలి, ఇది ఆలోచించాలి. దయచేసి ఆ 1000 రూపాయలకు 500 రూపాయలకు మద్యం బాటిల్కో చీరకో కాదు, నా భావితరాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి. అందుకే వి. రామ్ బొబ్బిలిపులిగా మారిపోతున్నాం. అన్యాయం ఎవరు చేస్తా ప్రశ్నిస్తాను, ప్రశ్నించుకుంటూ వెళ్తాను. నేను భయపడను, నా మీద దాడి చేస్తే ఏం చేస్తాను, రామ్ తల ఉంచుడు. నా తెలుగు జాతి కోసం నేను ముందుకు అడిగిపోతున్నాను. అందరు ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు అందరు దీవులు నాకు కావాలని చెప్పి మనసు కోరుకుంటూ, ముఖ్యంగా మా తండ్రి సమాజ దృష్టిగా దీవులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగు శక్తి అధ్యక్షులు రాము గారు సమాజ శ్రేయస్సు కోసం ప్రారంభించినటువంటి ఈ యొక్క బొబ్బిలిపులి జైత్రయాత్ర ఫలప్రదం, శుభప్రదం, జయప్రదం కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదిస్తున్నాం.